యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనసు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తృప్తి కలిగి జీవించడానికి అలవర్చుకోండి. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే వారికి ఏదైతే ఉందో, దేవుడు వారికి ఏదైతే ఇచ్చారో వాటిని బట్టి దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ కుటుంబంలో ఐక్యత కలిగి తృప్తిగా జీవించడం అలవర్చుకోవాలి. కొంతమందిలో మానసిక బలహీనత ఉంటుంది. అటివారు మాకు ఇది లేదు అది లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఎప్పుడు కానీ కుటుంబంలో లేదు లేదు అనే పదాన్ని వాడకూడదు. ఆ పదాన్ని మర్చిపోండి. ఇది శపితమైన జీవితానికి దారితీస్తుంది. నీకు ఏదైతే ఉందో అది కొంచెమైనా సరే దేవునికి ప్రార్థించి సంతోషంగా వాటిని ఆశీర్వాదకరంగా మార్చుకో. అంతే తప్ప లేదు అది లేదు అని బాధపడకు, ఇతరులకు చెప్పకు. కొంతమంది స్త్రీలు ఉంటుంటారు. వారి కుటుంబమున్న కొరతలను బట్టి, కుటుంబంలో ఉంటున్న వారిని బట్టి ఇతరులకు చెప్పడము, కుటుంబమున్న ఇబ్బందికరమైన స్థితులను ఇతరులకు చూపించడము, చెప్పడం ఇది మంచిది కాదు. నేడు నీ కుటుంబంలో కొరత ఉంది అని ఇతరులకు చూపిస్తున్నావే, రేపు వారు నిన్ను హింసపరుస్తారని మర్చిపోకు నా సహోదరి సహోదరులారా. ఇంతవరకు నీలో ఇటువంటి తత్వం ఉన్నట్లయితే ఇటువంటి తత్వం నీకు ఉండకూడదని దేవుని చెంత ప్రార్థించి వాటిని విడిచిపెట్టు. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుతుంది, మూర్ఖురాలు ఇల్లును పాడు చేస్తుంది. నీవు మూర్ఖురాలుగా ఉండకు, జ్ఞానము కలిగిన స్త్రీగా నీ కుటుంబాన్ని కట్టుకో. ఏది చూస్తే అది కావాలి, ఏది కనిపిస్తే అది నాకు కావాలి, ఎవరికి ఏది ఉంటే అది నాకు కావాలి అనే తత్వం తృప్తి లేని తత్వము. ఇటువంటి వారు ఉన్న వాటిని బట్టి సంతోషపడరు, లేని వాటిని గూర్చి ఆలోచిస్తూ దుఃఖపరుస్తూ ఉంటారు. నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ప్రేమ లేదు, అనురాగం లేదు, లేదు లేదు అని బాధపడుతూ మానసికంగా నలిగిపోతూ ఉంటారు. వీరు నలగడం మాత్రం కాదు, కుటుంబంలో ఉన్నవారిని బాధపరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వారి భర్త చూడు, ఆమెకు ఏం కావాలన్నా కొనిపెడతారు, ఆమెకు అన్నీ కొనిపెట్టినారు, ఎంతో దర్జాగా వారు ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు, మరి నీవైతే ఇలా ఉన్నావే, నాకు ఇవంతా లేదే అని భర్తను నరకం పాలు చేస్తున్నవారు కూడా చాలామంది స్త్రీలు ఉంటారు. ఇటువంటి స్త్రీలు దయచేసి దేవుని పేరిట ఈరోజు నిన్ను అడుగుతున్నా నా సహోదరి సహోదరులారా, ఈ తత్వం నుంచి నువ్వు మార్చబడాలి. దేవుడు నీకు ఏది ఇచ్చారో దాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయనను మహిమపరచు, ఆయన కృతజ్ఞత చెల్లించు. నీకు ఉన్నదే ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చుతుంది. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ తృప్తిగా జీవించు. తృప్తిగా జీవించడం మహా గొప్ప వరం. అది తృప్తిగా జీవించడం దేవుడు తాను ప్రేమించిన వారికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదము, భాగ్యము. అటువంటి ఆశీర్వాదము నీకు ఎన్నడూ కలగాలని దేవుని పేరిట ప్రార్థిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి తత్వము మీ కుటుంబంలో ఉండాలని దేవుని కోరుకోండి. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.